తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలైతే తీసుకుంటూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే పులులకు సంబంధించి ఒక ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ని అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే మనకి నంద్యాల జిల్లా నుంచి కూడా తిరుపతి జూలో గత 14 నెలలుగా 4 పసికూనలు అంటే పులులకు సంబంధించిన 4 పసికూనలు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇక జూ అధికారుల పరిధిలో ఈ 14 నెలలుగా కూడా అక్కడ అవి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ పులిపిల్లలను ప్రత్యేకించి మనం అడవి ప్రాంతంలో వదిలివేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పాటు అవ్వబోతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కూడా ఒక ఎన్‌క్లోజర్‌ను కొర్రప కొర్రప్రోలు రేంజ్‌లోని పెద్దపెంట పరిధిలో ఈ ఎన్‌క్లోజర్‌ని అయితే 15 హెక్టార్‌లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 15 హెక్టార్‌లలో కూడా ప్రత్యేక ఎన్‌క్లోజర్ అంటే ఎవరు కానీ లోపలికి వెళ్ళే వీలు లేకుండా ఒక కరెంట్ ఫెన్సింగ్‌తో ఏర్పాటు చేసి అక్కడికి కావాల్సిన ఒక ప్రత్యేకమైన ఏర్పాటైతే అక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఈ పిల్లలే కాకుండా ఏదైనా పులులు కానీ, ఇతర సింహాలు కానీ ఏదైనా గాయపడినప్పుడు ఇక్కడ వాటి కోసం ఒక ప్రత్యేక వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేసి, ఆ వాతావరణంలో వీటిని సంరక్షించే విధంగా కూడా ఇక్కడ చర్యలు చేపడుతున్నట్టు పరిస్థితి అయితే మనకి తెలుస్తూ వస్తుంది. అంటే మొత్తం మీద ఈ ఎన్‌క్లోజర్ అయితే మరో కొద్ది రోజుల్లోనే ఏర్పాటు కానుంది. ఈ ఎన్‌క్లోజర్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లయితే పూర్తి చేస్తున్నారు. అయితే వేసవి తాపాన్ని పులిపిల్లలు కావచ్చు, లేదా పులులు కావచ్చు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునేందుకు వచ్చేటప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో వాటికి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా అక్కడ చలవ పందిళ్ళు కావచ్చు, లేదా వేటాడేందుకు జింకలు, దుప్పులు కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలైతే తీసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే 4 పులిపిల్లలు ఉన్నాయో వాటిని అక్కడికి తీసుకెళ్ళి వేటాడే గుణాన్ని నేర్పించేందుకు ప్రయత్నం అయితే చేస్తారు. అయితే మొత్తానికి ఈ వేటాడే గుణం అనేది అవి సహజంగానే కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అవి చిన్న పసికూనలు ఉన్నప్పుడు తిరుపతి జూకు తరలించారు. ఇక్కడ ప్రత్యేక సంరక్షణ నడుమ అవి పెరిగి ఇప్పటికీ 14 నెలల పాటు అవి ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఈ ఈ నేపథ్యంలో వాటికి వేటాడే గుణం అనేది పూర్తిగా ఉండదని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికి ఎలా వేటాడాలి, వాటిని జంతువుల్ని ఎలా అటాక్ చేయాలన్న ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాటికి ఎన్‌క్లోజర్‌లో ఏర్పాటు చేసి, ఆ ఎన్‌క్లోజర్‌లో వాటికి వేటాడే గుణాన్ని అయితే నేర్పిస్తారు. కాకినాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దుప్పుల ద్వారా వీటిని వినియోగించున్నారు. ఇవన్నీ వాటికి వేటగా వినియోగించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. తద్వారా ఈ పులులన్నీ కూడా అటవీ ప్రాంతంలో వెళ్ళి అవి సర్వైవ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు ప్రత్యేక చర్యలైతే తీసుకుంటూ వస్తున్నారు. ఇది ఎప్పుడు సాగుతుందనేది మాత్రం ఒక సస్పెన్స్‌గానే మనకు కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక ప్రక్రియ కాబట్టి వీటికి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ అవసరాన్ని వాళ్ళు అక్కడ ఆహ్, స ఏర్పాటు చేసే పనులు అయితే నిమగ్నమయ్యారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద త్వరలోనే ఈ 4 పులులను సైతం అక్కడికి తీసుకెళ్ళి వాటికి వేటాడే గుణం నేర్పించి, అటు తర్వాత వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టే విధంగా కూడా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు.